6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. 63 లక్షల కుటుంబాలకు వెసులుబాటు వస్తుంది. దానికంటే తృప్తి ఇంకొకటి లేదు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే పోయిన నెలలో అన్నదాత సుఖీభవ ఒక మాట చెప్పాను. 20,000 ఇస్తా అన్నాం. 20,000 ఇచ్చి రైతును ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాదు ఈ నెల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్లో వేస్తాం. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి. ఒకప్పుడు మీరు తిరగాలంటే చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఫ్రీగా ఏ బస్సు అయినా దర్జాగా ఎక్కి ఎక్కడికి పోవాలంటే ఇష్టమైన చోటుకి పోయి వచ్చేట్టుగా మా ఆడబిడ్డలకు వెసులుబాటు కల్పించి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమమ్మా ఇంత సేవ చేస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టకపోతే మంచి చేసే వాళ్ళకు హుషారెట్టొస్తుందని అడుగుతున్నా మిమ్మల్ని. మంచిని గుర్తించాలి. గుర్తించడమే కాదు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఇంకా మంచి జరుగుతుంది. మా ఆడబిడ్డలకు కష్టం రాకూడదని నేనే దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావా లేదా మీ అందరికీ? ఇది ప్రభుత్వం యొక్క పట్టుదల. మీకే కాదు ఇంకా చాలా మందికి ఇలాంటి కార్యక్రమాల్ని మనం ఇవ్వడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఏదైతే ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో, చేనేత కార్మికుల కోసం ఈ విధంగా మనం లెక్క పెట్టుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు ఇంకొక పక్క ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా చాలా పగడ్బందీగా ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్ పేదవాడుకు కడుపు నిండా భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెడితే రద్దు చేశారు. ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన మీరెక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కొడితే ఏ పని కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా ₹1 డబ్బులు లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంటి పక్క ఉండొచ్చు, మీరు పోవాల్సిన అవసరం లేదు. దగ్గర 1056 సేవలు. ఏ పని కావాలన్నా మీరు నేరుగా మన మిత్ర వాట్సాప్ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వస్తుంది. అవి కూడా మళ్ళీ ఒకసారి నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా ఇప్పుడు చెప్తాను. మా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాధ్యత పెట్టాను. ఒక పక్క ప్రజలు ఆ రోజు మాకు ఓట్లేశారు.